మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? వెయిట్. నేను మీకు టూత్‌పేస్ట్ అమ్మడానికి ట్రై చేయట్లేదు. ఈరోజు నేను మీకు టూత్‌పేస్ట్ యాడ్ యొక్క ఐరనీ గురించి చెప్తాను. మన ఓరల్ హైజీన్‌కి, టూత్‌పేస్ట్‌కి ఎలాంటి సంబంధం లేదు. మెడికల్ జర్నల్స్ ప్రకారం మనం నార్మల్ వాటర్‌తో బ్రష్ చేసినా మన టీత్ క్లీన్ అవుతాయి. కానీ మనకొక పర్సెప్షన్ బిల్డ్ చేశారు. టూత్‌పేస్ట్ అంటే ఫోమ్ వల్ల క్లీనింగ్ అవుతుంది టీత్ అని. కానీ దట్ ఈస్ రాంగ్. కానీ మనం మన డేని రోజు ఈ ప్రోడక్ట్‌తోనే స్టార్ట్ చేస్తాం. అదే ఐరనీ. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్ మనకొక ట్రస్ట్ బిల్డ్ చేసి ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. ఆ ఎమోషన్‌తో మనం ప్రోడక్ట్ కొనేలా చేస్తుంది. అందుకే మార్కెటింగ్ అనేది ఏ బిజినెస్‌కైనా చాలా ఇంపార్టెంట్. ఈ టూత్‌పేస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇండియాలో 12,000 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంది టూత్‌పేస్ట్. 80% ఆఫ్ ది పీపుల్ వాళ్ళ టూత్‌పేస్ట్‌ని కొన్ని సంవత్సరాల దాకా చేంజ్ చేయరు. 70% ఆఫ్ ద పీపుల్ అసలు ఆ ప్రోడక్ట్‌లో ఏమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో కూడా చూడరు. డెసిషన్ టోటల్‌గా మార్కెటింగ్, ప్యాకేజింగ్ అండ్ ట్రస్ట్ బేస్ మీద జరుగుతుంది. అందుకే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ టూత్‌పేస్ట్‌లో ఉప్పు, లవంగం, చార్కోల్ ఇవన్నీ యాడ్ చేసి రకరకాల ప్యాకేజింగ్, రకరకాల బ్రాండింగ్, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ మనకు అమ్మటానికి ట్రై చేస్తారు. ఇలాంటి ప్రోడక్ట్సే మనకి మార్కెటింగ్ అమ్మగలిగినప్పుడు మన దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉందనుకోండి. ఆ ప్రోడక్ట్‌ని మన ఆడియన్స్‌కి, మన కస్టమర్స్‌కి రీచ్ అయ్యేలా చేయగలమా లేదా? ఇక మీకు ఇంకొక విషయం చెప్తాను. మార్కెటింగ్ అనేది చాలామంది ఎక్స్‌పెన్స్ అనుకుంటారు. మార్కెటింగ్ అనేది ఎక్స్‌పెన్స్ కాదు. మార్కెటింగ్ అనేది ఇన్వెస్ట్‌మెంట్. మార్కెటింగ్ కాస్ట్ మీరు సెపరేట్‌గా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మార్కెటింగ్ కాస్ట్‌ని మీ ప్రోడక్ట్ కాస్ట్‌లో ఇంక్లూడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోడక్ట్ కాస్ట్ ₹50 అనుకోండి. మార్కెటింగ్‌కి ఒక ₹10 స్పెండ్ చేశారనుకోండి. ఆ ₹10 ప్రోడక్ట్ కాస్ట్‌కి యాడ్ చేసి మీరు ₹60కి ప్రోడక్ట్ అమ్మొచ్చు. నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. ఇది చాలా మందికి తెలియక మార్కెటింగ్‌కి మనీ స్పెండ్ చేయడానికి హెసిటేట్ అవుతుంటారు. సో, నెవర్ హెసిటేట్ టు స్పెండ్ ఆన్ మార్కెటింగ్. స్టిల్ నాట్ కన్విన్స్డ్? ఈ వీడియోలో నేను మీకు 5 రీజన్స్ ఇస్తాను మార్కెటింగ్ ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి. ఫస్ట్ వన్, విజిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిస్టెన్స్. హిందీలో ఒక సేయింగ్ ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. ఫర్ ఎగ్జాంపుల్, లోకల్‌గా చేసే హ్యాండ్‌మేడ్ సోప్స్ తీసుకోండి. దాన్ని మీరు ఒక బ్రాండెడ్ సోప్‌తో కంపేర్ చేయండి. లైక్ డవ్, లక్స్. ఈ డవ్, లక్స్ అనే బ్రాండ్స్ మనకి సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు కనిపిస్తాయి కానీ మనం కొంటాం. ఒక హ్యాండ్‌మేడ్ సోప్ ఉందనుకోండి, ఒక లోకల్ బ్రాండ్‌ది. మనం దాన్ని పర్చేస్ చేయం. ఎందుకంటే మనం అది ఎక్కడ అడ్వర్టైజ్మెంట్‌లో చూడలేదు కాబట్టి. అసలు ఈ బ్రాండ్ ఒరిజినల్ కాదా? ఈ ప్రోడక్ట్ కొనొచ్చా కాదా అని డౌట్ వస్తుంది. ఈ డవ్ సోప్, లక్స్ సోప్ అనుకోండి, మనం ఎక్కువ చోట యాడ్‌లో చూసుంటాం. సో, మనకు ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఆ ట్రస్ట్ ద్వారా ఆ ప్రోడక్ట్‌ని కొంటాం. అందుకే మన ప్రోడక్ట్ విజిబిలిటీ అనేది అంత ఇంపార్టెంట్. సెకండ్ ఈజ్ మార్కెటింగ్ క్రియేట్స్ పర్సెప్షన్. పీపుల్ డోంట్ బై వాట్ యు సెల్. దే బై వాట్ దే బిలీవ్ అబౌట్ వాట్ యు సెల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాటిల్ వాటర్ తీసుకోండి. ఒక కిన్లే వాటర్ బాటిల్ తీసుకున్నారనుకోండి, అది 1 లీటర్ ₹20 ఉంటుంది. అదే స్మార్ట్ వాటర్ అయితే ₹100 ఉంటుంది. అదే ఈవియన్ లాంటి లగ్జరీ బ్రాండ్స్ అయితే ₹250 పర్ లీటర్ ఉంటుంది. సేమ్ వాటర్ ఇన్ డిఫరెంట్ బాటిల్స్. బట్ కాస్ట్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? దిస్ ఈస్ బికాస్ హౌ దే క్రియేట్ ఎ బ్రాండ్ అండ్ క్రియేట్ ఎ స్టోరీ. వాళ్ళు బ్రాండింగ్ అండ్ స్టోరీ వల్ల ఈ ప్రోడక్ట్ని బెటర్ ప్రైస్కి అమ్ముతుంటారు. థర్డ్ వన్ ఈజ్ మార్కెటింగ్ బిల్డ్స్ ట్రస్ట్ బిఫోర్ సేల్స్. రిపీటెడ్ విజిబిలిటీ క్రియేట్స్ ఫెమిలియారిటీ. ఫెమిలియారిటీ బిల్డ్స్ ట్రస్ట్. ట్రస్ట్ బిల్డ్స్ కన్వర్షన్. అంటే మీ ప్రోడక్ట్ ఎన్నిసార్లు కనిపిస్తే దానికంటే ఫెమిలియారిటీ వస్తుంది. ఆ ఫెమిలియారిటీ అనేది ఒక ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది. ఆ ట్రస్ట్ వల్ల కస్టమర్స్ మీ ప్రోడక్ట్ని కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ప్రోడక్ట్ని రెగ్యులర్గా వాట్సాప్ స్టేటస్లో పెట్టారనుకోండి. ఆ స్టేటస్ని చూసేవాళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక్కసారైనా ఈ ప్రోడక్ట్ని కొన్ని ట్రై చేద్దాం అనుకుంటారు. దట్ ఈస్ హౌ యుల్ గెట్ ద కస్టమర్స్. ఫోర్త్ వన్ ఈస్ మార్కెటింగ్ డిఫరెన్షియేట్స్ యూ. అంటే మార్కెట్లో ఎన్నో సిమిలర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కానీ కస్టమర్స్ మీ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి? దానికోసం మీరు ఒక స్టోరీ బిల్డ్ చేయాలి. కాంపిటీటర్ కంటే మీరు ఎంత డిఫరెంటో చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, పేపర్ బోట్ తీసుకోండి. మార్కెట్లో చాలా కాంపిటీటర్స్ ఉన్నారు ఈ జ్యూస్కి, కానీ పేపర్ బోట్ ఏం చేసింది? ఒక నాస్టాల్జియాని ప్రమోట్ చేసింది. మీరు పేపర్ బోట్ జ్యూస్ తాగినప్పుడు పాత మెమరీస్ని రిలీజ్ చేస్తారు. ఆ ఎమోషన్ని మీకు పేపర్ బోట్ సెల్ చేస్తుంది. ఫిఫ్త్ వన్ ఈజ్ మార్కెటింగ్ బిల్డ్స్ లాంగ్ టర్మ్ బ్రాండ్. వీళ్ళు చాలా మంది స్విగ్గీలో, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసి ఉంటారు. మీకు ఆర్డర్ చేసిన రెస్టారెంట్ గుర్తుండకపోవచ్చు, కానీ మీకు ఎప్పుడు ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా జొమాటో, స్విగ్గీనే గుర్తొస్తుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కన్సిస్టెంట్ మార్కెటింగ్. మార్కెటింగ్ చేయడమే కాకుండా మార్కెటింగ్ కన్సిస్టెంట్గా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక క్వశ్చన్. పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళ లోగోని అకేషనల్గా ఎందుకు చేంజ్ చేస్తుంటారు? ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మీరు కనుక ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్. మార్కెటింగ్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెన్స్, మార్కెటింగ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. అండ్ మార్కెటింగ్ కాస్ట్ని ప్రోడక్ట్ కాస్ట్లో ఇంక్లూడ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. And don't forget to subscribe to my channel Skill Station. See you soon with another video. Until then, signing off, me Praveen VS.